బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ దగ్గరున్న ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత రోడ్డు దాటుతున్న విజువల్ సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. తారామతి వెనుక భాగం మూసీ వైపు చిరుత వెళ్లినట్టు సమాచారం. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు గోల్కొండ పోలీసులు సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న వ్యక్తి చిరుతను గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మధ్య నాసింగ్ మున్సిపాలిటీ మంచిరేవుల ప్రాంతంలో చిరుత జాడను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు 4 బోన్లు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బోన్లకు చిక్కకుండా చిరుత తప్పించుకొని తిరుగుతోంది. తాజాగా ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో కనిపించిన చిరుత మంచిరేవుల నుంచే వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేశారు. హైదరాబాద్ లో చిరుత సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ప్రస్తుతం హైదరాబాద్లో చిరుతపులి కలకలం వారం రోజులుగా కూడా ఇటు ట్రాక్ కెమెరాలకు కానీ బోన్లు ఏర్పాటు చేసినా చిక్కకుండా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ ప్రాంతంలో కనిపించినటువంటి చిరుత ఇప్పుడు తాజాగా గోల్కొండ ఆర్మీ ఏరియాలో ఇబ్రాహీంబాగ్ ఆర్మీ ఏరియాలో మెయిన్ రోడ్ దాటుతుండగా ఓ ద్విచక్ర వాహనానికి కనిపించింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అయితే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చిరుత అక్కడి నుంచి వెళ్లడంతో కొంత ప్రమాదం అని తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రూట్లో ఎవరు వాహనదారులు లేకపోవడం, కానీ స్థానికంగా ఉండే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అయితే గత 10 రోజులుగా కూడా ఫారెస్ట్ అధికారుల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మంచిరేవులలోని వనమూలికల వనం నుంచి వచ్చినటువంటి చిరుత గండిపేట మండలం ఇటు గ్రేహౌండ్స్ ప్రాంతంలో ఈ చిరుత దాదాపు 2 రోజులు అక్కడ ఉన్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్కు కనిపించింది. గ్రేహౌండ్స్ అధికారులకు వెంటనే ఆ అధికారులు అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 8 ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు, 2 బోన్లను ఏర్పాటు చేశారు. సో వాటికి చిక్కకుండా అటవీ ప్రాంతంలోనే రాత్రి 4-5 గంటలు ప్రయాణం చేస్తూ వేరే ఫారెస్ట్ వైపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తాజాగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఇబ్రాహీంబాగ్ ఏరియాలోకి వెళ్ళినట్లు కూడా గుర్తించారు. సో సీసీ కెమెరాలు, ట్రాక్ కెమెరాలు కూడా ఆ ప్రాంతంలో కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ చిరుత ఆహారం కోసం లేదంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసమే ఈ విధంగా సంచరిస్తుందని చెప్పి ఇటు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. సో ఇంకా ఇప్పుడు ఇక్కడికే గ్రేహౌండ్స్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో గోల్కొండ ప్రాంతంలోని ఆర్మీ ఏరియాలో కూడా ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు సర్చ్ ఆపరేషన్ కోసం. సో మరి అక్కడ కూడా ప్రత్యేక ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. అక్కడ కూడా బోన్ ఏర్పాటు చేశారు. సో ప్రజలు కొంత భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అది కొంత వైల్డ్గా అటాక్ చేసే చిరుత అయితే కాదు, కానీ కొంత ముందు జాగ్రత్త చర్యలు అయితే స్థానికంగా ఉండే ప్రజలు తీసుకోవాలి. సో చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు అయితే ఇంకా సర్చ్ ఆపరేషన్ అయితే ఫారెస్ట్ అధికారులు చేస్తున్న పరిస్థితి. డిఎఫ్ఓ కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా అటవీ శాఖ అధికారులను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 2 మంచిరేవులలో గోల్కొండ ప్రాంతంలో చిక్కిన సీసీ కెమెరాలకు చిక్కిన చిరుత ఒకటే చిరుత అని అయితే ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దాన్ని ట్రాక్ చేసేందుకైతే ప్రత్యేక చర్యలు అయితే ఫారెస్ట్ అధికారులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్, మరి అక్కడ స్థానిక ప్రజలు ఏమంటున్నారట? ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి, అక్కడ స్థానిక ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రశ్న ఖచ్చితంగా, ఎందుకంటే చిరుత గతంలో కూడా అనేక సార్లు ఈ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల నుంచి జనావాసాలకు బయటకు వచ్చిన సందర్భంలో కూడా ఈ సర్చ్ ఆపరేషన్ అటవీ శాఖ అధికారులు చేపట్టారు. సో స్థానికంగా ప్రజల్లో కూడా కొంత భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అది మెయిన్ రోడ్డు దాటిన అనంతరం కూడా మూసి వైపు వెళ్ళింది. సో అది మళ్ళీ సంచరిస్తూ కూడా జనావాసాలకు వస్తే ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు, స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి. సో జనావాసాలకు రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు ఇటు ఫారెస్ట్ అధికారులు చేపడుతూనే ప్రత్యేక ట్రాక్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఏదైతే ఇప్పుడు సంచరిస్తున్నటువంటి ఆనవాళ్లు సీసీ కెమెరాలో చిక్కిన ప్రాంతంలో కూడా ప్రత్యేక బోన్లను, ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉండే వారిని కూడా కొంత ముందు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరో 2 బృందాలను కూడా ఇక్కడ సర్చ్ ఆపరేషన్ కోసం ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి. ట్రాక్ కెమెరాలకు, బోన్లకు చిక్కకుంటే కూడా
కూడా అది అటవీ ప్రాంతంలోకి వెళ్ళిందా అనే అంశాలపైన కూడా ఇటు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అక్కడ ఒకటే చిరుత కావడంతో కొంత అంటే ఒకే చిరుత అని గుర్తించిన నేపథ్యంలో దాని మీద అయితే ఫోకస్ చేశారు. సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గోల్కొండ ప్రాంతంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘానైతే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. మరి అటవీ ప్రాంతంలోకే చిరుత వెళ్ళిందా, ఇంకా బయటి వైపుకి ఏమైనా వెళ్ళిందా అనేది కూడా కొంత అబ్జర్వేషన్ చేస్తున్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తంగా హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అటు అధికారులు సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. మరోవైపు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామంటూ అధికారులు